కీడు చేసిన వానికి మేలు చేసి మేలు చేత కీడును జయించాలి. మేలు చేసి కీడును జయించాలి. వాడి దగ్గరికి నిజముగా నువ్వు వెళ్ళి అడిగితే వాడి దృష్టిలో నువ్వు చీప్గా కనబడతావు. నిజంగా నువ్వు ప్రభు మాటకు లొంగి వెళ్తే వాడు నిన్ను చాలా చీప్ చేసి మాట్లాడతాడు. కానీ ఎప్పుడు ఒక నెల నువ్వు మాట్లాడకపోయినా పర్వాలేదు, కొన్ని రోజులు నువ్వు మాట్లాడకపోయినా పర్వాలేదు, కానీ పోనీ ఇద్దరిని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి, ఏమండి నీ మధ్య ఇలాంటి గొడవలు ఉండకూడదని మీడియేటర్గా నేను నిలబడి చేయి ఇచ్చుకోండి అన్నాం అనుకోండి, కీర్తన గారు విజయ్ గారు ఇలా ఇచ్చుకుంటారు, కీర్తన గారు కృపారాణి గారు చేయించుకుంటారు. నేను నిన్ను క్షమించానంటే నేను నిన్ను క్షమించానంటారు. కానీ హృదయాంతరంగములో ఉన్నటువంటి ఆ కఠినమైన స్వభావం, ఆ ఇగో స్వభావం ఏమంటది? వెళ్ళి ఈ రోజు వరకే, ఇప్పుడు అందరి ముందు కనబడడం వరకే, నెక్స్ట్ నీ దారి నీదే, నా దారి నాది అని. కారణం ఏంటంటే ఇప్పుడు మనం సమాధానపరుద్దామంటే ఆ సమాధానం పైన మాత్రమే కనబడుతుంది. అది హృదయములో నుండి పుట్టే సమాధానమైన స్థితి కాదది. మరి నిజముగా వారు ఒకరిని ఒకరు క్షమించగలిగే స్థితి రావాలి అంటే ఏదో ఒక రోజు ఇద్దరిలో ఎవరో ఒకరికి ఒక పరిస్థితి వస్తుంది. చూడండి, పరిస్థితి వస్తుంది. అప్పుడు ఆ పరిస్థితిని బట్టి వాడు కీడు చేశాడు గనుక వాడికి ఎలా జరిగిందని నువ్వు అనుకోక, కీడు చేశాడు గనుక వాడికి ఎలాగయ్యిందని నువ్వు అనుకోక, ఏం చెయ్యాలి అంటే కీడు చేసిన వానికి మేలు చేసే సమయం దేవుడు నీకు ఇచ్చాడు.